గమనిస్తున్నావా? మాహి గంట కోసం యుద్ధం చేస్తుంటే ఏదో బాహుబలి శివలింగాన్ని ఎత్తడానికి ట్రై చేస్తున్నట్టుగా ఉంది. సిద్ధు, తనకి హెల్ప్ చేయొచ్చు కదా? చెయ్యాలనే ఉంది ధ్రువ, కానీ రాత్రి నిద్రలో చెయ్యి పట్టేసింది. చెయ్యి పట్టేయడం ఏంటి? అదే మెడ 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 పట్టేసింది. మెడ నుండి చేద్దాకా అలా నొప్పిగా ఉంది. నువ్వు బానే ఉన్నావుగా? నువ్వు చూస్తున్నావుగా, నువ్వు హెల్ప్ చేయొచ్చు కదా. వెళ్ళు వెళ్ళు ధ్రువ, వెళ్ళు. మహి, త్వరగా మూడోసారి కూడా కొట్టు. ఇంకా ఆలస్యమైతే ఈలోపు మా ధ్రువ నడుము విరిగిపోయేలా ఉంది. మహి, ఏమైంది? ఆర్ యు ఓకే? ధ్రువ, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నువ్వు నన్ను చూడ్డానికి వచ్చావా? నాకు కాపలాగా నువ్వు అక్కడున్నావా? నిజం చెప్పు ధ్రువ, నువ్వు అక్కడే ఉన్నావు కదా? నేనా? లేదే. అది నా కళ్ళలోకి చూసి చెప్పు ధ్రువ. నువ్వక్కడ లేకపోతే ఎక్కడున్నావో ఈ అమ్మవారి మీద ఒట్టేసి చెప్పు. నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను వసుంధర దగ్గరే ఉన్నాను. ఇది నిజం. రోజు నువ్వు నన్ను చూస్తూ ఉన్నావు కదా, అందుకే అలా కళ ఏమైనా వచ్చిందేమో మహి. అంతేనేమో మహి. అది భ్రమ కాదు, అది భ్రమలా లేదు. మహి, ధ్రువ అక్కడ లేనని చెప్తున్నాడు కదా, ఇక వదిలేయ్. ఒక్కోసారి అంతే. ఇది ఎక్కడో జరిగింది, వీళ్ళని ఎక్కడో చూసాం, ఇలా జరిగినట్టుగా నాకు ముందే అనిపించింది. ఇలాంటివి అంటూ ఉంటాం కదా. కాకపోతే నువ్వు గతం మర్చిపోవడం వల్ల అది నీకు పెద్దగా అనిపిస్తోంది, అంతే. నువ్వెక్కువ ఆలోచించుకో. పద పద ధ్రువ, దండం పెట్టుకోండి. ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోవాంఛాఫలసిద్ధిరస్తు, ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు, పురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. పదండి పదండి, ఆకలిస్తుంది బాగా. పదండి. ఆగస్టు 10 నుంచి ప్రతిరోజు 3 గంటలకు వసుంధరతో మధ్యాహ్నాన్ని మరింత ఆసక్తికరంగా మార్చుకోండి.